ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదా? మీకు ఆ కాలేజ్ నచ్చలేదా? ఫ్యాకల్టీ నచ్చలేదా? లేదా ఆ డిగ్రీ ఇంట్రెస్ట్ లేక, లేదా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మీరు ఫర్దర్గా ఆ కాలేజ్లో కంటిన్యూ అవ్వలేకపోతే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతుంటే కాలేజ్ వాళ్ళు నిరాకరిస్తున్నారా? మొత్తం ఫీజు కడితేనే ఇస్తామంటున్నారా? అయితే ఇలా చేయండి. ఫస్ట్ మీ కాలేజ్ యూజీసీలో రికగ్నైజ్ అయిందా లేదా అని చూడండి. తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా బాండ్ లేదా కాంట్రాక్ట్ పై సిగ్నేచర్ చేశారా ఒక్కసారి గుర్తు చేసుకోండి. యూజీసీలో మీ కాలేజ్ రికగ్నైజ్ అయితే మీరు యూజీసీ వెబ్సైట్లోకి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ యూజీసీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మీరు అడ్వకేట్ నుంచి ఒక లీగల్ నోటీస్ పంపించండి. నోటీస్ పంపించాక కూడా ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు మీరు కోర్టును ఆశ్రయించి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పొందవచ్చు. ఒకవేళ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మీతో ఏదైనా బాండ్ లేదా అగ్రిమెంట్ సైన్ చేయించుకుంటే అయినా కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఆ బాండ్ లేదా అగ్రిమెంట్ ద్వారా కోర్టులో వేసి మనీ తీసుకోవచ్చు. కానీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను కస్టడీలో ఉంచుకోరాదు. మీ స్టడీ సర్టిఫికేట్స్ను సెక్యూరిటీ డాక్యుమెంట్స్ లా పెట్టుకోవడం, ఫీ ఇవ్వకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వమనడం ఇల్లీగల్. స్టూడెంట్స్ అడిగిన వెంటనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి. ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయని పైసలు వసూలు చేయడం, మీరు చదవని ఇయర్స్ని కూడా ఫీ కట్టించుకోవడం అనేది ఇల్లీగల్. ఈ విషయాన్ని మీ క్లాస్మేట్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కాలేజ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లా తెలుసుకోండి. మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.